బ్రాహ్మణ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గంగు నరసింహమూర్తి. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ బ్రాహ్మిన్స్ అసోసియేషన్స్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ బ్రాహ్మిన్స్ అసోసియేషన్ అనేది అనేక సంఘాలు, మన బ్రాహ్మణులకు అనేక సంఘాలు ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం వాళ్ళకి చిన్న చిన్న సంఘాలు చాలా బాగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ పనంతా కూడా ఆ ఏరియా వరకే, ఆ క్షేత్రం వరకే పరిమితం అయిపోయింది. అందువల్ల ఏకీకృతం చేసి స్టేట్ లెవెల్లో బ్రాహ్మణులందరూ కలవాలి, అందరూ ఒకే చోటికి రావాలి, ఒకే వాయిస్తో మన అందరం మన యొక్క కోరికలను చెప్పాలి, గవర్నమెంట్కి సాధించుకునే దిశగా పోవడానికి ఈ ఫెడరేషన్ అనేది ఏర్పడింది. ఇది ఏర్పడిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు కూడా ముఖ్యంగా అర్చకుల సమస్య ఒక పెద్ద సమస్య. 24 గంటలు కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అర్చకుల ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరలేదని అనేక అర్చకులు దేవాలయ డిపార్ట్మెంట్ చుట్టూ తిరగడం చూస్తున్నాము. అవి కాకుండా వాటికి ఒక సాధించేటువంటి ఒక మార్గంలో బ్రాహ్మణ ఫెడరేషన్ తరఫు నుంచి కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమైనా అంటే, ఒకటి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆనువంశిక ధర్మకర్తలకు కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కులను తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవ్వాలి అనే ఒక కోరిక కోరాం. ఒకటి. రెండవది ఏమిటంటే, హుండీ ప్లేట్ కలెక్షను అర్చకులకే చెందాలి అనే దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మూడవది, చాలామంది అర్చకులకు దేవాలయాల పరిధిలో ఉన్నటువంటి అర్చకులందరికీ జీతాలు వస్తున్నాయి. కానీ ఆ జీతాలు కూడా ఆన్లైన్ జీతాలుగా వాళ్ళ అకౌంట్లో పడేట్టుగా ఏర్పాటు చేయాలి అనే కోరిక కూడా మేము డిమాండ్ పెట్టాము. అట్లాగే ప్రతి దేవాలయం కూడా ఎండోమెంట్ కంట్రోల్కి తీసుకురావాలి. అప్పుడే మొత్తం తెలంగాణ మొత్తం అన్ని దేవాలయాలకి, ఏ దేవాలయంలో పూజ జరగకపోయినా అది అరిష్టానికి హేతు అవుతుంది. కాబట్టి ప్రతి దేవాలయాన్ని ఆ దేవాలయ శాఖ వాళ్ళ కంట్రోల్ తీసుకొచ్చి అన్నిట్లలో ధూపదీప నివేదన కింద 20,000 ఇవ్వాలని డిమాండ్ పెట్టాము. అది గవర్నమెంట్ ఇవ్వాలని కూడా కోరినాము. అట్లాగే అందరి యొక్క జీతాలు కూడా ఆన్లైన్ జీతాలు ఇవ్వాలని ఒకటి కోరాము. అందరికీ ఫస్ట్ నాడే, మొదటి తారీఖు నాడే అందరికీ జీతాలు అందేట్టుగా ఏర్పాటు చేయాలని కూడా ఎండోమెంట్ కమిషనర్ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇంకా మన దేవాలయాలకి మన ఆంధ్ర తెలంగాణ రెండు సెపరేట్ అయ్యి కొన్ని 50-48% ఒక పర్సెంట్ ప్రకారంగా తెలంగాణ నిధులు ఆంధ్ర నుండి రావాలి, ఆంధ్ర నిధులు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలి. అటువంటి వాటిల్లో అన్ని డిపార్ట్మెంట్లు ఎవరి వాళ్ళు పంచుకున్నారు. కానీ మనకు టీటీడీ నుంచి వచ్చేటువంటి కోట్ల కొద్ది రూపాయలు ఉన్నవి. ఆ కోట్ల రూపాయలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దేవాలయాల హుండీ కూడా నిండి మనకు అర్చకులకు ఇవ్వడానికి కూడా సాధ్యపడుతుంది. ఇది దేవాలయాల సంగతి. ఇక తర్వాత పురోహితులు అనేది ఒక పెద్ద సమస్య. ఈ పురోహితులకు వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ఊళ్ళో ఉండాలంటే వాళ్లకు నిలకడ లేదు. వాళ్ళందరూ కూడా పట్టణాల వైపు పరిగెత్తుతున్నారు. అటువంటి స్థితిని మార్చడానికి కూడా మా ఫెడరేషన్ ఆలోచిస్తున్నది. ఆ పురోహితులకు కూడా ఏ రకంగా సహాయం చేయవచ్చు అనే విషయం మీద ఆలోచిస్తున్నది. ఇంకొక విషయం ఏమిటంటే, బ్రాహ్మణులందరికీ కూడా సంక్షేమ పరిషత్ తోటి ఏర్పాటు చేసింది గవర్నమెంటు, కేసీఆర్ గారి గవర్నమెంటు. అంతవరకు సంతోషమే. కానీ అది ఎక్కడో గోపనపల్లిలో ఉంది. గోపనపల్లి అంటే తెలంగాణ ఉన్న వాళ్ళకి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఒక మూలక అయిపోయింది. అది అక్కడికి సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు ఎవడు పోవడానికి వీలైన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రయోజనాలు పొందగలుగుతున్నారు. అందువల్ల మేము బ్రాహ్మణ సమాజం నుంచి కోరుకునేది ఏమిటంటే, గవర్నమెంట్ కనుక ల్యాండ్ను అర్థించి గవర్నమెంట్ సంపాదిస్తే మన డబ్బులతో మనమే ఒక పెద్ద అన్ని ఫెసిలిటీస్, అన్ని రకాల ఫెసిలిటీస్ అంటే 16 కర్మలు 16 కర్మలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక పెద్ద బిల్డింగ్ను ఒక 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసుకొని ఒక సెంట్రల్ పాయింట్ ఆఫ్ మా బ్రాహ్మణులకు ఒక కేంద్ర బిందువుగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసి అటువంటి బ్రాహ్మణ భవనాన్ని కట్టాలనేటువంటి దృక్పథం కూడా ఉన్నది. అది కూడా మేము సాధ్యం చేయాలని, మన బ్రాహ్మణులందరికీ, బ్రాహ్మణ మిత్రులందరికీ ఉపయోగకరంగా ఉంటుందని, దాంట్లో అన్ని రకాలుగా మ్యారేజ్ హాల్ ఉంటుంది, అపర కర్మలకు ఉంటుంది, ఓ పక్కన పూజలకు ఉంటుంది, ఓ పక్కన దేవాలయం కూడా ఉంటుంది. అన్ని రకాలుగా బ్రాహ్మలే కాకుండా ప్రతి హిందువుకు ఆదర్శవంతంగా అయ్యేట్టుగా తీర్చిదిద్ది మన హిందువుల యొక్క భక్తి ప్రపత్తులను ఇనుమడింపజేసేటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి మా ఫెడరేషన్ కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుతూ, మీ బ్రాహ్మణులందరి సహకారం, బ్రాహ్మణుల యొక్క
సహకారం కావాలని కోరుతున్నాము. రాబోయే కొద్ది కాలంలో చీఫ్ మినిస్టర్ గారిని కలవాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ మన శ్రీధర్ బాబుని గారిని కలవాలని వెళ్ళాము. ఎండోమెంట్ మినిస్టర్ గారిని కలవాలని పెడుతున్నాము. ఇవన్నీ కూడా మా బ్రాహ్మణులకి అనుకూలంగా కావాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే పెడుతున్నాము. అందువల్ల ఇంకోటి ఈ సీఎం ప్రోగ్రాం అనేది ఒక పెద్ద ప్రోగ్రాము. సీఎం ప్రోగ్రాంలో మన బ్రాహ్మణులకు గవర్నమెంట్ సదుపాయాలు ఏవి మనకు అందట్లేదు. ఒక వైట్ రేషన్ కార్డు రాదు, మెడికల్ ఫెసిలిటీ లేదు, ఏ ఉద్యోగ భృతులు లేవు. అందరు నిరుద్యోగులు తయారై పెళ్లి కాకుండా ఈ రకంగా నిర్వీర్యం అయిపోతున్నటువంటి మన జాతిని ఉద్ధరించాలనేటువంటి ఉద్దేశంతో సీఎం గారిని కలిసి అర్థిద్దామనే కోరికతో ఒక పెద్ద మీటింగ్, ఒక సమ్మేళనం, ఒక బ్రాహ్మణ మేళ ఏర్పాటు చేయాలని సంకల్పిస్తున్నాం. అతి త్వరలోనే మేము ప్రకటిస్తాము ఫెడరేషన్ తరఫున. అప్పుడు అందరూ బ్రాహ్మణులు కూడా మన ఒక్కడమే కాదు, మన కుటుంబాలన్నీ కూడా బజార్లో పడాలి. మన కోరికలు ఏమిటో ప్రభుత్వానికి తెలియాలి.